ప్రెజెంట్ స్టోరీ చిన్నబిడ్డ మరియు సింహం. ఒక ప్రశాంతమైన గ్రామం. ఒక చిన్న గ్రామం కొబ్బరిపళ్లతో పచ్చగా ఉన్న అడవితో కొండల మధ్య ఉన్నది. గ్రామం చుట్టూ పిల్లలు ఆడుకుంటున్నారు. సూర్యకిరణాలు అందరినీ చల్లగా ఉంచుతున్నాయి. అక్కడ 8 ఏళ్ల చెర్రీ అనే చిన్నబిడ్డ ఉండేవాడు. చెర్రీకి జీవితం గురించి తెలియకపోయినా అడవులను అన్వేషించడానికి ఇష్టపడేవాడు. ఒకరోజు చెర్రీ అడవి అంచున ఆడుకుంటూ ఉన్నాడు. తనకు అలవాటు ఉన్న పెద్ద, మెరుస్తున్న రాయి మీద దృష్టి పడింది. అయితే అతను దగ్గరగా వెళ్ళగానే బుషుల నుండి అరుపులు వినిపించాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. తర్వాత ల నుండి ఒక గొప్ప సింహం బయటకు వచ్చింది. దీని గోల్డెన్ శరీరం సూర్యకిరణాలలో మెరుస్తోంది. సింహం నిశ్శబ్దంగా ఉంది, కాని చెర్రీకి ఆసక్తిగా కనిపించింది. వావ్! సింహం! చెర్రీ ఆశ్చర్యంతో అన్నాడు. ఇంత దగ్గరగా చూడటం మొదటిసారి. సింహం సానుకూలంగా, మృదువుగా చెప్పింది. హలో, చిన్నవా. నేను నీకు హాని చేయను. ఆశ్చర్యంతో, నీవు మాట్లా? అవును, సింహం మసకబారిన స్వరంలో సమాధానమిచ్చింది. నా పేరు లియో. నేను అడవిని అన్వేషిస్తూ తప్పిపోయాను. మీ గ్రామానికి దగ్గరగా వచ్చాను. భయంతో ఉన్నాడు, కాని ఉత్సాహంతో. నాకు ఈ అడవి బాగా తెలుసు. నేను నీకు మార్గం చూపించగలను. లియో సంతోషంగా నవ్వుతూ, ఇది అద్భుతం. ధన్యవాదాలు, చెర్రీ. కొత్త స్నేహం. చెర్రీ మరియు లియో ఆ రోజు అడవిని కలిసి అన్వేషించడానికి వెళ్లారు. చెర్రీ లియోకు తన ఇష్టమైన ప్రాంతాలను చూపించి తరువాత లియో జంతు రాజ్యంలోని అద్భుతాల గురించి చెప్పాడు. వారు అనేక సంతోషకరమైన క్షణాలను పంచుకున్నారు. సవాలు. అదేవిధంగా వారు అడవిలో ప్రవేశించినప్పుడు ఒక పెద్ద నది కనిపించింది. నది వేగంగా ప్రవహిస్తోంది మరియు దానికి వంతెన లేదు. మనం ఎలా దాటగలము? చెర్రీ ఆందోళన చెందుతూ అడిగాడు. లియో నిశ్చింతగా, మరొక మార్గం కనుగొనాలి. ఆందోళనకు కారణం లేదు. మనం సమాధానం కనుగొంటాం. తాత్కాలిక పడవ తయారు చేయడం లేదా తక్కువ నీటిలో పయనించడం గురించి ఆలోచించాడు. వారు కొమ్ములు మరియు చీరలను సేకరించి ఒక పడవ తయారు చేశారు. చాలా ప్రయత్నాల తర్వాత వారు నదిని సురక్షితంగా దాటారు. వీడ్కోలు సమయం. సూర్యాస్తమయం అవ్వడానికి వస్తుంది. అడవిలో అంచున, గ్రామానికి దగ్గర లియో మరియు చెర్రీ చేరుకున్నారు. మనం చేరుకున్నాము, లియో సంతోషంగా అన్నాడు. ధన్యవాదాలు, చెర్రీ. నీ సహాయం లేకుండా ఇది సాధ్యం కాదేమో. ఈ ప్రయాణం ఫన్ జియే ఉంది, చెర్రీ నవ్వుతూ చెప్పాడు. మనం కలిసిన ఈ సాహసం మర్చిపోలేనిది. లియో మృదువుగా, గుర్తుంచుకో, నీవు ఎప్పుడైనా అడవికి రాగలవు. నేను అక్కడే ఉంటాను. నేను అక్కడకు వస్తాను. నీవు కూర్మా గ్రామానికి రా, చెర్రీ ఆనందంగా చెప్పాడు. వారు హృదయపూర్వకంగా హగ్ చేసుకున్నారు. లియో వెళ్ళిపోతున్నప్పుడు వెనుక తిరిగి చూస్తూ చెప్పాడు. బాయ్ ఫ్రైండ్. బై, లియో. చెర్రీ వీడ్కోలు చెప్పాడు. కొత్త బంధం. చెర్రీ ఇంట్లో చేరి తన కుటుంబానికి ఈ రోజు జరిగిన సాహసం గురించి ఉత్సాహంగా చెప్పాడు. అతని కుటుంబం కథను ఆసక్తిగా విని ఆనందంగా ఉంది. అలా చెర్రీ మరియు లియో యొక్క స్నేహం ఒక ప్రత్యేకమైన బంధంగా మారింది. వారు కలిసి చేసిన సాహసాలు, దయ మరియు ధైర్యం అందరికీ అద్భుతమైన అనుబంధాలను సాధించవచ్చు అనే విషయాన్ని గుర్తుచేస్తాయి. చెర్రీ అడవిని వైపున చూస్తూ, లియో తన స్నేహితుడు చెట్ల వెనుక ఉన్నాడని తెలుసు. లియో తన స్నేహితుడి కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అని అనుకుంటాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.